నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి పిలుపు మేరకు రాజారెడ్డి గార్డెన్లో కామారెడ్డి అభివృద్ధికై శంఖారావం కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన వ్యాపారస్తులు, కుల సంఘాలు. మార్కెట్లో భాగ్యం తోడుకొని పోదామంటే బండి అన్న వింటాను బ్యాగ్ పట్టుకొని మార్కెట్లకు పోవాలి. ఒకళ్ళకు నలుగుంట పోతే ఆడ అయ్యే మార్కెట్ గిరాకేయడు కష్టం. అది తీసుకొని బయటకు వచ్చారు కదా చెప్తగానే పోవాలి. ఇది మార్కెట్ పరిస్థితి. మార్కెట్లో ఉన్న వెజిటేబుల్స్ కూడా అన్నీ మంచిగా ఉన్నాయి, అమ్మేస్తారు. మురిగిపోయినాయి అన్నీ నొక్కేసిపోతారు కదా, కుప్ప పడేసిపోతారు. ఇక దాన్ని తీసేది లేదు. దాన్ని తీసుకపోయి చెట్ల కుప్పలలో పడే ఆన్నే ఉంటుంది. కావాలంటే సాయంత్రం 6 గంటలకు పోతే మీకు ఆన్నే కుప్పలు కనిపిస్తాయి. టమాటా ఉంటుంది, వంకాయ ఉంటుంది, బెండకాయ ఉంటుంది, కలపైన పురుగులు పట్టాయి, అన్నీ ఆన్నే ఉంటాయి. దాని మీద మందులు ఇట్లా 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 తగ్గుతూ ఉంటాయి. కానీ ఇది వెజిటేబుల్ మార్కెట్. అలాగే పోతే ఇక వైన్స్, బాల్స్, వీళ్ళు వైన్ షాప్ ముందర జాగ్రత్త పెట్టుకుని సీసాలు తెచ్చొచ్చు తప్ప అవతల ఏమైంది, పార్కింగ్ ఏమైంది, ఏమైంది అవసరం లేదు. వీళ్ళకి బోర్డు కూడా అవసరం లేదు. ఎందుకంటే అందరికన్నా ముందు గుడికన్నా ముందు మనుషులకు కనిపించేది వైన్ షాప్. గుడికన్నా ఈ శివాలయంలో దారి, వెంకటేశ్వరాలయంలో దారి అని పెట్టాలి. వైన్ షాప్కు దారి అని యాడ్ ఉన్నది. డైరెక్ట్ మనకు దారే కనిపిస్తుంది. చక్కగా అడిగవుతుంది బండి. ఒకవేళ ఫోన్ ఇట్లా పెట్టుకొని మాట్లాడుకుంటా కూడా వైన్ షాప్కే అవుతుంది. చక్కగా ఇట్లనే ఉంటారు, పోతారు చక్కగా వైన్ షాప్. ఆ వైన్ షాప్ మీద బజ్జల బండి ఉంటుంది. ధనాదాన్ని పెట్టిస్తారు, తింటారు, పార్సల్ చేసుకుంటారు, చక్కగా పోతారు. అన్ని పేపర్ పడేస్తారు, అన్నీ పడేస్తారు. ఇది వైన్ షాప్లో ఉన్నది. బాక్స్ ఉన్నది. బాక్ల లోపల ఏసీ పెట్టు, ఫ్యాన్ పెట్టు, కూలర్ పెట్టు. కనీసం లోపల పార్కింగ్ పెట్టాలా, ఒక మనిషి కాడ పెట్టాలా, పార్కింగ్ సిస్టమేటిక్ ఉంచుకోవాలనేది ఆలోచన వైన్ షాప్లో ఉన్నది, కాల్ షాప్లో ఉన్నది, హోటల్లో ఉన్నది, రెస్టారెంట్లో ఉన్నది, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉన్నది. షట్టర్ లోపల నాది, షట్టర్ లోపల ఊళ్ళో నాకు తెలియదు అంతే. షట్టర్ మాత్రం నాది. ఇది పరిస్థితి. ఇకపోతే పాన్పోకల దగ్గర వస్తారు, సిగరెట్ తాగుతారు, ఆన్నే నలిపి ఆన్నే పడేసి ఆ డబ్బలు వేస్తారు, ఇళ్ళు వేస్తారు, పాన్ వేసుకుంటారు, ఆన్నే ఉంచిపోతారు. ఇది లోపల ఉన్న ఆయనతో చేయబెట్టి గుంజేస్తే పైకులు కుప్ప బయటకు వస్తాయి. అవన్నీ తీసి ఆయన తడవడేస్తారు. ఇవన్నీ డబ్బల పడేసి ఏడబడేస్తారో ఒక్కసారి ఆలోచించుని. అది ఏడబడేస్తారో నేను చెప్తాను మిమ్మల్ని. అది తీసుకుపోయి వాళ్ళు ఏడేస్తున్నారు, ఏడవాసన వస్తుంది అనేది మీకు అర్థం కావాలి. ఇకపోతే వెజిటేబుల్ మార్కెట్. వెజిటేబుల్ మార్కెట్ పోతే కళ్యామాకు ఆసన చూద్దాం అనుకుంటే, పుదీనా ఆకు ఆసన చూద్దాం అనుకుంటే మూత్రంది తప్ప నీకు ఏ వాసన రాదాడగా. అది మూత్రం చేస్తుంది. నువ్వు కళ్యాణ ఇట్లా చూసినా మూత్రం చేస్తుంది. ఆ రోడ్డు మొత్తం అదే వాసనగా, మొత్తం ఆ గోడకి ఈ గోడకి ఇదే పని. కళ్యామాకు వాసన నీతో చెప్తే అది లెక్కకెక్కని, అది లాభం లేదు. కాబట్టి సెంట్రాక్ ఇచ్చిన సెంట్రాక్ నేను ఇల్లు గులగొడతాను అని అనుకున్నాను. అలా నేను ఇల్లు గులగొట్టడానికి ఆలోచన చేయలేదు. బాధ్యత ఇల్లు చెప్పడానికి చేస్తే, మార్కింగ్ ఇస్తే ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ఒక 4-5 రేపు సమయం ఇస్తే అర్థం చేసుకుంటారు అని చెప్పి మార్కింగ్లో అన్ని రోడ్లకు ఇప్పించాను సెంట్రాక్. అలా సెంట్రాక్ ఇవ్వగానే కలెక్షన్కు రావచ్చు. ఇంతకు మేము వెళ్ళి కలెక్షన్ కోసం ఆలోచించలే, నాకు అవసరం లేదు. మళ్ళా చెప్తున్నా, సులభ కంపెనీస్ లేవు. రోజులకు మొత్తం వచ్చిన పుస్తకాల షాప్ వస్తే షాప్ కూడా రోడ్ లేకపోతే దాన్ని కూడా అంతకాలం నలుగురు ఎన్నికలు ఆఖరికి ఆగకపోతే ఇంతమంది వెళ్ళిస్తున్నారు. రోడ్లో వచ్చిపోతాడు అర్థమైతే. ఇది యూనియన్స్ పరిస్థితి. దీంతో స్పెండర్స్ నిలబెడితే మున్సిపల్ వచ్చి ఆయనతో ఓ 1/2 కిలో, 10 కిలోలు, 20 కిలోలు, 50 కిలోలు తీసుకొచ్చి బ్లీచింగ్ పడేసిపోతాడు. ఇక అది ఆడ ఎండిపోయి అది గాలికి లేచి కాంతది. ఫస్ట్ మూత్రం మీద వేస్తే అది ఎందుకంటే వాళ్ళు నీళ్ళు పోసి పోయారు, బ్లీచింగ్ చేస్తారు. వేసిన తర్వాత ఎండకి ఎండిపోతుంది. ఎండకి ఎండినాక గాలేస్తారు. మనం నవ్వుతుంటే అది మొట్టకపోతుంది. అది మనకు కూడా తెలియదు. ఆ బ్లీచింగ్ అంతా లేచి గాలిని మనసు తిరిగే పరిస్థితి. ఆచరణ వస్తుంది, ఆడే వస్తుంది, ఆనందం ఎట్లా అనే ఆలోచనలో ఉన్నారు. ఇది మెడికల్ షాప్, ల్యాబ్స్, స్కాన్ సెంటర్స్. అట్లాగే వీళ్ళందరూ కూడా గార్బేజ్ ఉంటుంది. అలా వాడిన కాటన్, ఆపరేషన్ చేసిన సీజర్, ఇంజక్షన్ ఇచ్చిన సిరంజి నీడిల్స్, ఇవన్నీ కూడా డ్రై చేసే పరిస్థితి, కాలబెట్టే పరిస్థితి అవి ఉండనే ఉండేవి. అవి తీసుకుపోయి చెత్తలో పడేస్తే అవి డీజర్ బర్రె చేయాలని తీసుకుపోయి కుప్పలో పడేస్తున్నారు. అది ఏం జరుగుతుందనేది నేను ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తాను దాని గురించి. ఇది ల్యాబ్స్లో కానీ, డాక్టర్స్ దగ్గర, హాస్పిటల్స్ కానీ
ప్లానింగ్ తీసుకొని పోతారు. ముందరనే డైరెక్ట్ ఆ హాస్పిటల్ ముందరనే ఉండాలనే రూల్ ఏం లేదు. ఇకపోతే మెడికల్ షాప్స్, హోల్సేలర్స్, ఇందులో ఎథికల్, జెనరిక్స్, పీసీడీ అంటే ఇళ్ళలో చేస్తారు. జెనరిక్స్ వాళ్ళకు దుకాణం ఉంటుంది, హోల్సేలర్లకు దుకాణాలే ఉంటాయి. అట్లాగే రిటైల్ షాప్లో ఉంటాయి. వాళ్ళకు పార్కింగ్తో సంబంధం లేదు. ఏం కావాలని కంపల్సరీ పెట్టడం నాలుగు పిలిచి మరీ లోపల తీసుకొని ఆడ చిట్టింగ్ తీసుకొని వాళ్ళకి గిరాకీ చేస్తుంది తప్ప ఎదురుగా పార్కింగ్ కూడా కవర్ పడేస్తున్నారు, వేస్టేజ్ పడేస్తున్నారు అని చూడాలి. హోల్సేల్ షాప్లో ఉన్న కాటన్ మీద పాడైంది, ఏదైనా పేపర్ ఉంటే నూకి రోడ్డు మీద పడేస్తారు తప్ప దీన్ని చెత్త కథలు వేయాలా ఆలోచన కూడా ఎవరికి లేదు. ఇకపోతే పొలిటికల్ ప్రోగ్రామ్ నా సినిమాలో మేము పుట్టిన దేశాన్ని ఉద్ధరిస్తామన్నట్టు బర్త్డేలకు, ఫంక్షన్లకు అది వేస్తారు. పేరు ఫ్లెక్సిలేషన్, జన్మదిన శుభాకాంక్షలు. ఓరికే మీటింగ్ లేదు, పీకింగ్ లేదు, కానీ జన్మదిన శుభాకాంక్షలు. దానికి ఒక బోర్డు, ఆ బోర్డులు ఊరంతా పెడతారు. ఓటు చూస్తున్నారు అంటే జనం ఏమంటారో వాళ్ళకి తెలియదు. పాపం నాకైతే తెలుసు. ఈ ముడపడికి ఉద్యోగాలు వేసేదానికి ఒక పోస్టర్ వేస్తున్నారు. ఊరాన్ని ఇదొక పని, ఇది ఇలాగ ఒక అలవాటు అయిపోయింది అని తిట్టుకుంటారు జనం తప్ప అది ఏమాత్రం మెచ్చుకోరుతుంది నిజం. ఇది ఏమన్నా నా మీద కాన్సన్ట్రేట్ చేస్తారేమో, ఎందుకు పదండి పంచాయతీ ఎటనే కానుకోదని చెప్పి ఊరుకుంటారు. వీళ్ళు వేసిన ఫ్లెక్సీస్ వీళ్ళు దిగాలంటే చినిగిపోవాలా, రోడ్డు కొంటే ఊగి ఆఖరికి కింద పడాలా. అప్పటిదాకా లీడర్లు దియ్యదు. మున్సిపల్ వాళ్ళు ఎందుకు దియ్యలేమో అంటే లీడర్ ఎవరు రాడు, నా ఫోటో ఉంటాడు, ఏంటో అర్థం కాదు. మరి ఈయన ఫోటో ఎన్ని రోజులు చూస్తాడు, మోగన్ ఫోటో పెళ్ళాం ఫోటో ఇంకోటి అవతలో ఏదో మన తమ్ముడు చేస్తారు. ఇల్లు ఫ్లెక్సైజ్ పెట్టారు వాళ్ళు. దానికి జనానికి అర్థమవుతుందా లేదా, ఇబ్బంది అవుతుందా, దుకాణాలకు ఇబ్బంది అవుతుందా, వచ్చినటువంటి కస్టమర్లకు సమస్యలు ఎదురవుతున్నాయా, రోడ్డు మీద పోయే జనానికి ఏమన్నా ఇబ్బంది ఉందా, మరి దీని వల్ల లాభం ఏంటి, ఇది వేస్తే ఏం లాభం అని ఆలోచించే పరిస్థితి కూడా ఎవరికి లేదు. ఈ నడమ అంతా మీసాలు దీని కన్నా ఎన్నికలు స్పైక్స్ చేతిలో ఉంగరం కళ్ళ వేయాల, కాలు మీద కాలేసి వచ్చి పులి మీద కూర్చొని ఫోటోలు తీయాలి. ఇది ఫ్లెక్సిబుల్ ప్రైవేట్ పోలీస్. ఇది ఒక పరిస్థితి. 140 కోట్లకు సంవత్సరానికి 1,20,00,000 కరెంటు బిల్లు పడుతుంది కమ్యూనిటీ బోర్డులకు. ఇది పని ఏమన్నంటే అలా ఉన్నటువంటి కౌన్సిలర్స్ ఉండకుండా ఈ 30 మంది దాకా 91 మళ్ళీ నేను ఇస్తే నేను గెలుస్తాను. ఏం లాభం గెలిచి ఏం చేస్తారు గెలిచి? ఇప్పుడు నేను గెలిచిన ఏం చేస్తాను? ఏం సహకరించకపోతే నేను చేసేది ఏముంటుంది, ఏదో చేస్తామని ఉంటుంది. గెలవడమే ముఖ్యం అనుకోలే కన్నా 1 కోటి రూపాయల చిల్లర కరెంటు బిల్లు కడతారు. ఒక 40 బోర్వెల్ మెయింటెనెన్స్ కూడా సంవత్సరానికి 20 లక్షలు లెక్కల ఆధారంగా మున్సిపల్ రికార్డు ప్రకారంగా చెప్తున్నారు. రివ్యూ చేసి మరి చెప్తున్నారు. మొన్ననే రివ్యూ చేసిన దాని ప్రకారం చెప్తున్నారు. 20 లక్షలు మెయింటెనెన్స్ అంటే మోటార్ కాలేకపోతే అక్కడ మున్సిపల్ తీసుకుని పెడతారు. మరి 30,000 బోర్డు కదా, ఆ 30,000 మనిషి 500 నెలకి వేసుకోవచ్చు కదా. వేసుకున్న 15,000 కనుక్కొని కరెంటు బిల్లు, మోటార్ మెయింటెనెన్స్ చేయొచ్చు కదా. ఎటుపోతున్నాం అనేది ఒకసారి ఆలోచించారా? జనం సోపు 30 మంది ఎట్లా తింటారు, ఇది కూడా ఒకసారి ఆలోచించారు. ఇకపోతే లేఅవుట్ లేఅవుట్స్ కామారెడ్డి హైదరాబాద్ తర్వాత కామారెడ్డిలో డిమాండ్ యాడా ఉంటుంది. కామారెడ్డి భూములకు గిరాకీ యాడా ఉంటుంది నిజం. లేఅవుట్లు చేసి స్ట్రీట్ సిస్టమ్ పెట్టి ఉన్నందరినీ కూడా స్ట్రీట్ వాళ్ళతో ఫోటో దిగి పండగ వాతావరణం మాత్రం నీట్ ఉండే, కానీ ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ కాక పైసలు స్కీమ్లా కట్టినాడు. నీ ఇంటి చుట్టూ తిరుగుతుంటే పండగ లేదు, పబ్బము లేదు, పిల్లలు లేరు, బట్టలు లేవు. ఈ చుట్టూ తిరిగితే రేపు మాట్లాడినా నేను రేపు చెప్తా, కనీసము నేను కమిషన్ తీసుకున్నా, నేను ఇంత తిన్నా, ఈయన వల్ల 5 రూపాయలు సంపాదించిన, నేను పోయి మాట్లాడుతానే ఆలోచన. దుబాయ్లో మైనారిటీస్ ఉంటే వాళ్ళ భార్యలేమో ఇళ్ళలు ఉంటారు, వీళ్ళేమో దుబాయ్లో ఉంటారు, వాళ్ళకేమో ప్లాట్లు లేరు, వాళ్ళేమో పాపము బయటకు రావడానికి ఇబ్బంది, ఓటీకి పోవాలన్నా అదే మన బాయ్ అప్పుడు చెప్తారు. చేసిన పని నల్లబడి మళ్ళీ నడవల జనాలు ఇబ్బంది పెడితే ఏమొస్తుంది? ఇది పోతుంది. ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. ఇక అసైన్మెంట్ భూమి కాదు, పట్టా భూమి అని అనుకుంటే 10 ఎకరాలు పట్టా భూమి అనుకుంటాం. 10 ఎకరాలు వెంకటరమణారెడ్డి లేఅవుట్ చేయించారు. లేఅవుట్ చేపిస్తే 10 ఎకరాల మెయిన్ రోడ్ ఒకటి ఉంటుంది, 50 ఫీట్లు 100 ఫీట్లు పెట్టారు. 40 ఫీట్లు ఏదో ఒకటి పెడతారు. ఈ
మెయిన్ రోడ్ ఎగ్జిస్టెడ్ రోడ్ అని పెడతారు. ఎగ్జిస్టింగ్ రోడ్ లేఅవుట్ మాస్టర్ ప్లాన్లో ఉన్నది, దానికి రూపం ఉన్నది, కాగితం ఉన్నది, కల్పం ఉన్నది. ఎగ్జిస్టింగ్ రోడ్ అని పెట్టి లీడర్ దగ్గరికి లీడర్ కూర్చున్నబెట్టి అనే నీకు ఏం రాదు కొట్లాడు, వాళ్ళంతా పెద్ద పెద్ద ఉంటారు. ఇక పోనీ వదిలి పెట్టుకుంటా వస్తారు. ఏదైనా ఇస్తారు తీసుకొని సపడలకు అంటే 100 రూపాయల వస్తువు 10 రూపాయలకు సచ్చినట్టు కలకలతో తీసుకొని తీయాలి, కాగితం వేయాలి. మళ్ళీ దరిద్రమైన ఈ కాగితం పెడతాడు మళ్ళీ. ఇది మీకు అర్థం కావాలని చెప్తుంది. ఇది కామారెడ్డి ఇది దానికి కావాల్సిన లింక్ డాక్యుమెంట్ ఏంటి, దీనికి పాలీ చౌకస్లో ఉందా, ఇది కాస్కాల ఎవరి పేరు వెళ్ళింది, కాస్కాల నుంచి ఎవరెవరికి దిగింది, అసలు బరాబరి కట్టాలన్నా అసలు కాస్కాలను తెలుస్తుంది. మరి దీన్ని డాక్యుమెంట్ తీస్తాము. ఇది డీటీసీ లేఅవుట్ అప్రూవ్డా కాదా, అప్రూవ్డ్ అయితే టెంపరీ లేఅవుటా పర్మనెంట్ లేఅవుటా, పర్మనెంట్ లేఅవుట్ నంబర్ ఎంత, ఆ నంబర్ యాజ్ పర్ ప్లాన్ ప్రకారం ప్లాట్ కూర్చుందా లేదా అని ఓపిక ఓలకి లేదు. సత్తాన రాగానే కూడా ఓటు అంటే మా ఓడు, మా బావనే, మా చిన్నాయనే, మా బాలుడే, మా సుపర్కుడు, మా దోస్తు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆదివారం స్థానిక డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏ-బి బ్లాకులు ఎస్ఆర్కే డిగ్రీ కాలేజీ, విఆర్కే డిగ్రీ కాలేజీ, ఆర్కే డిగ్రీ కాలేజీ, వశిష్ఠ డిగ్రీ కాలేజీ, వశిష్ఠ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రాలను పరిశీలించి పరీక్ష నిర్వహణ తీరుతున్నలను నిశితంగా పరిశీలించారు. బయోమెట్రిక్ ద్వారా అభ్యర్థుల హాజరు, అభ్యర్థుల తనిఖీ హాజరు, మౌలిక వసతులను పరిశీలించి నిర్ణీత సమయంలో ప్రశ్నాపత్రాల పంపిణీ చేశారా, ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా వంటి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 78.79% అభ్యర్థులు హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు. మొత్తం 4797 అభ్యర్థులకు గాను 3780 మంది అభ్యర్థులు హాజరు కాగా 1017 మంది హాజరయ్యారని ఆయన తెలిపారు. అంతకుముందు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని స్ట్రాంగ్ రూమ్ నుండి కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ 3 రూట్ల ద్వారా ప్రశ్నపత్రాలు, ఇతర సామాగ్రిని పరీక్షా కేంద్రాలకు తరలించారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష కొనసాగగా పరీక్ష ముగిసిన అనంతరం అభ్యర్థుల OMR షీట్లు, ఇతర మెటీరియల్ను నిబంధనలకు అనుగుణంగా సీల్ వేసి పోలీస్ ఎస్కార్ట్ నడుమ తిరిగి స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. ఈ ప్రక్రియను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించారు. డిగ్రీ కాలేజ్ ప్రధానాచార్యులు విజయ్ కుమార్ ఈ పరీక్షలకు రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరించారు. జిల్లా యంత్రాంగం ముందస్తుగానే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో సరావుగా ప్రిలిమ్స్ పరీక్షలు ముగిశాయి. चला जल्दी आ గివింగ్ ఇటు బివింగ్ అటండి వేరే మనం పోతామని నర్రా అన్న సాకుంటారా మళ్ళీ ప్రింట్ సరిపోతుందా వెళ్ళిపోతుంది మళ్ళీ తెలియాలి కదా బట్ ఐ డోంట్ హ్యావ్ రైట్
అమ్మా భగవాన్లకి మాంగళ్యధారణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు కామారెడ్డి జిల్లా నుంచి అదేవిధంగా కామారెడ్డి పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు మరియు అదేవిధంగా వచ్చినటువంటి భక్తులకు ఈ కార్యక్రమాన్ని అమ్మా భగవాన్ సంకల్పంతో నిర్వహించడానికి మాకు సహకరించినటువంటి సేవకులందరికీ కూడా స్వామి శ్రీ కల్కి దేవాలయం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మా భగవాన్ సేవా సమితి తరఫున ప్రతి పౌర్ణమి రోజున కూడా పౌర్ణమి యొక్క గడియలలో వంశాభివృద్ధి కోసం అమ్మా భగవాన్ యొక్క ఆశీస్సులతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి మంగళవారం ఆరోగ్య పూజ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆలయంలో ప్రతి మంగళవారం అమ్మా భగవాన్ యొక్క సన్నిధానంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కామారెడ్డి జిల్లా ప్రజలకు ముఖ్యంగా తెలియజేయలేదనగా వారి యొక్క వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి కుటుంబ సభ్యుల పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క పెద్దలను గుర్తు చేసుకునే విధంగా ప్రతి శుభకార్యానికి ఇక్కడ వచ్చి అమ్మా భగవాన్ సన్నిధానంలో అన్నదానం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ యొక్క లోక కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని సర్వదేవపరంగా ఆశీస్సులు పొందాల్సిందిగా ప్రతి ఒక్కరిని ఈ ఆలయానికి సాదర స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విజయవంతం దేవుడు కరుణించే దేవుడు ఆ మంగళమూర్తికి అంగరారతులు. మరియు అదేవిధంగా శిల్ప దంపతులను సన్మాన కార్యక్రమం ఉంది కాబట్టి దయచేసి వచ్చి ఆరోగ్యాలు ఐశ్వర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. జై గులామ భగవానికి జై. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ పాత స్వరూపాజీ దంపతులు వేడి వద్దకు రావాల్సిందిగా సపోర్టుతో వారిని సాధారణంగా ఆహ్వానిస్తారు. లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ దంపతులు మరియు శిల్పా దంపతులకి అమ్మా భగవాన్. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.